తల్లిదండ్రుల నరక కోపం నుంచి బయటపడ్డ ప్రత్యూష ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆమె ఈ రోజు హైకోర్టుకు హాజరు కానుంది. ఆమె ఎవరి సంరక్షణలో ఉండాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి అన్న అంశాలపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ప్రత్యూష కేసు విచారణ మొదలైందా? ఇప్పుడే కోర్టులోనికి ఆమెను తీసుకువచ్చారు. ప్రత్యేక వాహనంలో వెనక గేట్ వైపు నుంచి ఆమెను కోర్టులోకి తీసుకువచ్చారు. అయితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. అయితే ఆమె భద్రతకు సంబంధించి, ఆమె బాధ్యతకు సంబంధించి ప్రస్తుతం కోర్టు ఏం చెప్తుందన్నది కూడా చూడాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె బాధ్యతను తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి, ఆమెను పరామర్శించిన సమయంలో ప్రకటించారు కాబట్టి ఇప్పుడు కోర్టు ఏం నిర్ణయం వెల్లడిస్తుందనేది కొంత ఉత్కంఠను రేపుతోంది. అయితే ఆ రోజు కోర్టు ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయన్నది న్యాయవాదితో మాట్లాడదాం. ఆ రోజు కోర్టు ఏమని ఆదేశాలు జారీ చేస్తుంది? ప్రధానంగా ఈమె బాగోగులకు సంబంధించి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే వాళ్ళకి ఈ అమ్మాయిని అప్పచెప్పడం జరుగుతుంది. లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైనా వ్యక్తి వచ్చి తీసుకుంటానని చెప్పేస్తే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ అంశంలో ముందుకు రావడం జరిగింది. ముందుకు జరిగిన పక్షంలో ఆ స్వచ్ఛంద సంస్థల యొక్క పరిధిని పరిగణలో తీసుకొని ఇప్పుడప్పుడే ఆ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం సరైన సమయం కాదు కాబట్టి ఎలాగో గవర్నమెంట్ కూడా దీని మీద ఒక స్టెప్ తీసుకుంది కాబట్టి దీని మీద పూర్తిగా విచారించిన తర్వాత అమ్మాయితో మాట్లాడిన తర్వాతే తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం హైకోర్టుకు ప్రత్యూషను ఎల్బీ నగర్ పోలీసులు ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. మీడియాతో పాటు ఎవరి కంట పడకుండా ఒక ప్రత్యేక రహదారిలో ఆమెను తీసుకుని వచ్చి ప్రస్తుతం ఛాంబర్ దగ్గర ఉంచారు. అయితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈమెను ప్రత్యేకంగా ప్రధాన న్యాయమూర్తి ఆమెను విచారిస్తారు. ఆమెకు సంబంధించి ఇబ్బందులు ఎదురైనటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ఆమెను స్వయంగా ప్రధాన న్యాయమూర్తి అడిగి తెలుసుకుంటారు. మరి ఆమె ఎవరి దగ్గర ఉంటుంది, లేదంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న దానికి సంబంధించి ఆమె నుంచే వివరాలు సేకరించిన తర్వాత నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ప్రస్తుతం ఆమె పెద్దనాన్న పెద్దమ్మ కూడా కోర్టుకు వచ్చారు కాబట్టి వాళ్ళ సమక్షంలో కూడా ప్రత్యూషను మరి ఇంత విషయానికి సంబంధించి విచారించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ. హాస్పిటల్